గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. వివిధ వార్తా పత్రికల వివరణ విశ్లేషణతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలని గమనిద్దాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ఇక్కడ ఈనాడు తెలంగాణ ఎడిషన్లో బ్యాన్ రైటం మనం చూడొచ్చు. యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రమూ సమయం వృధా చేయొద్దు. రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు, కూర్చొని మాట్లాడుకోవాలని హితవు. శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన. జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోదీ చర్చలు. పదవుల కసరత్తు కొలిక్కి 2-3 రోజులు పీసీసీ అధ్యక్షుడి పేరు ఖరారు. అడ్లూరి లక్ష్మణ్, మహేష్ గౌడ్, బలరాం నాయక్లలో ఒకరికి ఛాన్స్. పీసీసీ అయ్యాక మంత్రివర్గ విస్తరణపైన నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్, భట్టి, ఉత్తమ్ సమాలోచనలు. ఇక నిల్వ చేసిన వారి పంట పండుతోంది. డిమాండ్ పెరగడంతో అధిక ధరలు. వ్యవసాయ మార్కెట్లలో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధికం. టీ ఫైబర్కు 1779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వండి. స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతులు. ఇక పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం ఇక్కడ 12 నుంచి 15కు కొని అక్కడ 23 రూపాయలకు విక్రయం. నిత్యం వేల క్వింటాళ్లు తరలిస్తున్న దళార్లు. మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేకంగా దుకాణాలు. ఇక నదిలోకి దూసుకెళ్లిన బస్సు. నేపాల్లో 27 మంది భారతీయుల దుర్మరణం. అక్రమ నిర్మాణాలు కూలుతాయనే హైడ్రాపై బురద. ఒక్క ఇటుక ఎఫ్టీఎల్లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి. కేటీఆర్, హరీష్లకు మంత్రి పొంగులేటి సవాల్. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు. బఫర్ జోన్లోని చెరువులు ఎలా పూడ్చారో శాటిలైట్ చిత్రాలున్నాయి. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. స్నేహితుడిలా తోడ్పడతా, రష్యాతో చర్చలకు నా వంతుగా సహకరిస్తా. మాది తటస్థ వైఖరి కాదు, శాంతి పక్షం. సమయం వృధా చేయొద్దు, మాట్లాడుకోండి. ఇంటింటికి ఇంటర్నెట్ 300 రూపాయలకే. 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడి పాఠాలు. పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ విజ్ఞప్తి. క్రీడా వర్సిటీకి ఆర్థిక సాయం చేయండి. ఇక నేడో రేపో పీసీసీకి కొత్త అధినేత. గర్భస్రావాల గుట్టురట్టు. ప్రపంచంలోనే తొలిసారి కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన నిమ్స్ సిడిఎఫ్టి పరిశోధకులు. సెర్పిన్ A11 జన్యు ఉత్పరివర్తనంతో పెరుగుతున్న అబార్షన్ ముప్పు. శిశువు జన్మించిన కొద్ది రోజులకే చనిపోయే ప్రమాదం. స్పీడ్ 19 స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. మూసీ రివర్ ఫ్రంట్ సహా 19 ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. పనులు వేగంగా పూర్తయ్యేలా స్వయంగా ముఖ్యమంత్రి చొరవ. సుందేళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు. కాళేశ్వరం సీఈ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు. ఎన్ఐటి నివేదికతో షీట్ పైల్స్ బదులు సీకెంట్ పైల్స్ వినియోగం. కాళేశ్వరం కమిషన్కు తెలిపిన మాజీ ఎస్సీ అబ్దుల్ ఫజర్. అనిల్ అంబానీపై సెబీ వేటు. నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా. 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం. రిలయన్స్ గ్రూప్ షేర్లు ఢమాల్. నమస్తే తెలంగాణ చూద్దాం. రేవంత్ రాజకీయ హైడ్రా అంతా మా ఇష్టం. హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నెన్నో సందేహాలు. అసలు జంట జలాశయాల ఎఫ్టీఎల్పై స్పష్టత ఉందా? జలమండలి చిత్రపటాల్లోనే 2 లెక్కలు ఎందుకు? హద్దురాళ్లతో ఉన్నవెన్ని, జల సమాధి అయినవెన్ని? ఇక 2 లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేట్. గడువులోపు 2 లక్షల మీది మొత్తం చెల్లిస్తేనే మాఫీ. 18,000 కోట్లు చేశాం, 12,000 కోట్లు చేయాలి. రేషన్ కార్డ్ ప్రామాణికం కాదు, మంత్రి పొంగులేటి. ఇక రుణం కోసం పోయి హఠాన్ మరణం. కొత్త లోన్ కోసం వెళ్ళగా బ్యాంకులో భారీ క్యూ. రుణమాఫీ కాకపోవడంపై పోటెత్తిన రైతులు. లైన్లోనే కుప్పకూలిన రైతు గవినోళ్ల కతలప్ప. యాదాద్రిలోనూ మరో రైతుకు గుండెపోటు. ఇక ఏపీ ఎడిషన్ చూద్దాం. గ్రామాల అభివృద్ధికి పునరంకితం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. పల్లెకు పూర్వ వైభవం. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం. ప్రజల కోసం కూలీగా పనిచేస్తా. అన్నమయ్య జిల్లా మైసూరావారిపల్లెలో గ్రామ సభలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 26,000 కోట్లు నరేగా నిధులను వైకాపా దోచేసిందని ధ్వజం. కూర్చొని మాట్లాడుకోండి, అమరావతి అభివృద్ధికి తోడ్పడండి. చంద్రబాబుపై నమ్మకంతోనే భూములు ఇచ్చాం. గత 5 ఏళ్లు నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో రాజధాని రైతులు. ఫార్మా పరిశ్రమలో మరో ప్రమాదం. ఈసారి పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ సంస్థలో దుర్ఘటన. రియాక్టర్లోంచి వచ్చి కార్మికులపై పడిన రసాయనాలు.
ఇక పోలవరం డిపిఆర్కు వచ్చే వారం ఆమోద ముద్ర. కేంద్ర మంత్రి మండలి ముందుకు 30,436 కోట్లతో డిపిఆర్ అందుబాటులోకి 12,000 కోట్లు. ఆ మొత్తం అడ్వాన్స్గా తీసుకోవాలని యత్నం. పిన్నెల్లికి షరతులతో బెయిల్. పాస్పోర్ట్ను మెజిస్ట్రేట్ కోర్టులో స్వాధీనపరచండి. కోర్టు అనుమతి లేకుండా దేశం వీడొద్దు. వారానికోసారి ఐఓ ముందు హాజరు కండి. ఆంక్షలు విధించిన హైకోర్టు. ఆంధ్రజ్యోతి ఎపిడిషన్ చూద్దాం. స్నేహితుడిలా సాయం చేస్తా, రష్యాతో చర్చలకు నా వంతుగా తోడ్పడతా, మాది తటస్థ వైఖరి కాదు శాంతి పక్షం అంటున్నారు. ఇక మా ప్రభుత్వ లక్ష్యం పంచాయతీల బలోపేతమే. ఆడబిడ్డల చదువుతో దేశానికి మేలు. రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం అవసరం. ఆయనతో కలిసి పనిచేయడం నమోషి కాదు. గత 5 ఏళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం. పల్లెలు పచ్చగా 4,500 కోట్లతో ఉపాధి. రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలకు 9 కోట్ల పని దినాల కల్పన. కోనసీమ జిల్లా స్వర్ణవానపల్లి గ్రామ సభలు సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. లేఖలు ఇస్తే లక్షలు. ప్రజాప్రతినిధులకు దళార్ల ఎర. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ఆగని ఆగడాలు. వైసీపీ ప్రభుత్వంలో జోరుగా లేఖల అమ్మకాలు. అదే ఒరవడి ఇప్పుడు కొనసాగించే ప్రయత్నం. సిఫారసు లేఖల కోసం మంత్రులకు బ్రోకర్ల గేలం. ఇక ప్రాణం తీస్తున్న ఫామా. నిత్యం ప్రమాదాలు, మరణాలు. యాజమాన్యాలకు పట్టని నిబంధనలు. అధికారుల పర్యవేక్షణ పూజ్యం. ఇక చివరిగా సాక్షి ఎపిడిషన్ చూద్దాం. అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ ఓదార్పు. ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో గంటన్నరకు పైగా కలియ తిరిగి భరోసా. ప్రతి ఒక్కరిని పేరుతో పరామర్శిస్తూ ఆరోగ్యం జాగ్రత్తని సూచన. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి పరిహారం అందే వరకు మేం పోరాడతామని హామీ. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పార్టీ నేతల దృష్టికి తేవాలని విజ్ఞప్తి. ఆత్మీయ పలకరింపుతో క్షతగాత్రుల్లో ఆత్మస్థైర్యం. ఇక పటమట పాట 2 కోట్ల పైమాట. రిజిస్ట్రేషన్ శాఖలో బలవంతపు బదిలీలు. ఆదాయం ఎక్కువ ఉండే పోస్టులకు వేలం పాట. సచివాలయ ఉద్యోగులకు బదిలీలు. ఆన్లైన్లో దరఖాస్తు, ఆఫ్లైన్లో కౌన్సిలింగ్. మార్గదర్శకాలు జారీ. రిక్వెస్ట్ బదిలీలకు ప్రాధాన్యత.